మీద క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి ఈ సాబ్దన వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 గంటల పాటు నానబెట్టుకున్న సాబ్దనాలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి వేళ్ళ మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే మెత్తగా అయి ఉండాలి. కచ్చాపక్క చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు, 1 కప్పు పాలకూర, 2 ఆలులు ఉడకబెట్టి పొట్టు తీసుకొని తురిమి వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వలన లోపల ఉండలుండలుగా ఉంటాయి. తురుముకుంటే ఆలు పేస్ట్ అంతా ఒకేలా వస్తుంది. దీంట్లో టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, ఇవన్నీ సాబ్దానాలతో కలిసేలా మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత స్మూత్గా వస్తాయి. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి సాబ్దానా ఉండని అరచేయిలో పెట్టుకొని కొంచెం నొక్కి దీన్ని మధ్యలో హోల్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకోవడం వలన లోపలంతా ఒకేలా కాలుతుంది. ఇలా జాలితో కాకుండా ఈ పుల్లతో తీస్తే ఆయిల్ లేకుండా వస్తాయి. ఇలా అన్నీ ఒకదాని వెనుక ఒకటి వేపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ టేస్టీ వడలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.